హిమాచల్ ప్రదేశ్ రాజధాని షిమ్లాలో సంజౌలి అనేటటువంటి ప్రాంతంలో ఒక మసీదుని అక్రమంగా నిర్మించారు. నిజానికి ప్రభుత్వ భూమిలోనే వాళ్ళు నిర్మాణం చేశారు. ఒక 2 అంతస్తుల వరకు అయితే ఏదో రకమైనటువంటి పత్రాలు ఉన్నాయి, కానీ ఆ తర్వాత దీన్ని 5 అంతస్తులకు పెంచారు, ఎటువంటి అనుమతులు లేకుండా. దాంతో అక్కడ ఉన్నటువంటి హిందూ జనాభా ఈ మసీదు చుట్టుపక్కల ప్రాంతాల్లో హిందూ మహిళలను ఏడిపించటము, వ్యాపారుల్ని కొట్టడము, ఇటువంటి సంఘటనలు పెరిగేటప్పటికీ అక్కడున్న హిందూ సమాజము దేవభూమి సంఘర్ష సమితి అనే పేరిట భారీ ఉద్యమాన్ని చేసింది, కోర్టులకు వెళ్ళింది. ప్రభుత్వము పరిశోధన చేసి అక్కడ అధ్యయనం చేసి ఇన్వెస్టిగేట్ చేసి పైన కట్టినటువంటి 3 అంతస్తులు అక్రమమని తేల్చింది. ఈ అక్రమమని తేల్చినటువంటి 3 అంతస్తుల్ని మీ అంతటా మీరే కూల్చేసుకోండి, లేకపోతే మేము మొత్తం మసీదుని బద్దలు కొడతామని చెప్పి దేవభూమి సంఘర్ష సమితి చెప్పిన తరువాత ఆ మసీద్ కమిటీ, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ వక్ఫ్ బోర్డులు కలిసి కింద 2 ఫ్లోర్స్ని ఉంచి మిగతా పైన ఉన్నటువంటి 3 ఫ్లోర్స్ని కూల్చేశారు. స్థానికంగా దీని పట్ల చాలా పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే హిందూ మహిళ ఆ మసీదు ప్రాంతంలోకి వెళ్ళి సేఫ్గా తిరిగి వచ్చేటటువంటి వాతావరణం లేదని దేవభూమి సంఘర్ష సమితి కార్యకర్తలు చెబుతున్నారు.